హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. వ్యూయర్స్, ఈరోజు ఈ రీడింగ్లో మనం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ లవ్ని వాళ్ళు కోరుకుంటున్నారా లేదా, మిమ్మల్ని రీచ్ అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారా లేదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది, మొత్తం ఈ రీడింగ్లో అయితే మనం తెలుసుకుందాం గాయస్. ఇప్పుడు ఈ రీడింగ్ మీకు కనుక రెసినేట్ అయితే ఈ రీడింగ్ మీకోసమే అనుకోండి, అదర్వైజ్ ఇది మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి. మీకు 50% కంటే ఎక్కువ కనెక్ట్ అయితే మీకోసమే అనుకోండి, ఇంకా 90% కనెక్ట్ అయితే ఇది టోటల్లీ మీకోసమే ఈ రీడింగ్ అనుకోండి. ఇది టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ వ్యూయర్స్. సో మీకు ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు కూడా ఇది మీకు రెసినేట్ అయితే ఇది మీదే అని అర్థం చేసుకోండి. ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఎట్లా ఉంది, ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయినాయా లేదా అనేది నాకు మీరు కామెంట్లో తెలియచేస్తేనే నాకు తెలుస్తుంది గాయస్. సో ఇక్కడైతే మనం మొత్తం అసలు ఈ రీడింగ్లో ఈరోజు ఏం జరుగుతుంది మీ లైఫ్లో, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఫర్దర్ స్టెప్ వాళ్ళు ఎలా తీసుకున్నారు, ఎవరైతే మ్యూచువల్గా ఒకరంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదా ఒకరికంటే ఒకరు ఇంట్రెస్ట్ ఉన్నా చెప్పుకోలేక మీరు మధ్య ఒక గ్యాప్ అనేది ఉన్నవాళ్ళు, ఇలా ఎవరైనా సరే ఈ రీడింగ్ని చూడొచ్చు. వీడియో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ రీడింగ్లో మీకు ఎట్లాంటి మెసేజెస్ అయితే యూనివర్స్ నుంచి రాబోతున్నాయి. ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బిలీవ్ చేయండి గైస్. బిలీవ్ చేసి మీకు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో మీ పర్సన్ గురించి, మీకు మైండ్లో ఎవరైతే ఉన్నారో, మీ హార్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి తెలియచేయండి. మీ సోల్మేట్ ఎవరైనా అయి ఉండొచ్చు, అది మీ లవ్ అనే కాదు, మీకు ఇష్టమైన వాళ్ళు, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా, బాయ్ ఫ్రెండ్స్ అయినా, ఇట్లా లవర్స్ అయినా, ఏ రిలేషన్ అయినా సరే మీరు వాళ్ళ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు మీ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇట్లా మొత్తం డీటెయిల్గా మనం ఈ రీడింగ్లో తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు వచ్చిన కార్డ్స్ అయితే ఇక్కడ 3 of Swords, Queen of Pentacles, ది వరల్డ్, ది హ్యాంగ్డ్ మ్యాన్. సో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు, మీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ మధ్య ఏదో ఒక బ్రేకప్ చేంజ్ అనేది ఒక జరిగింది. ఎలా అంటే ఏదో చిన్న ఇష్యూ వల్ల కానీ, ఏదైనా లేకపోతే ఏదైనా ఒక మనస్పర్ధ వల్ల కానీ మీ మధ్య ఏదైతే ఎవరైనా అయి ఉండొచ్చని ఇక్కడ మనం ముందుగానే అనుకున్నాం. అది రిలేషన్షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండే కాదు, లవర్సే కాదు, మీకు ఇష్టమైన వాళ్ళు, మీ యొక్క ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఇష్టమో వాళ్ళ గురించి మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఏదో ఒకటి లవ్ అనేది అయితే మీ మధ్య ఒక బ్రేకప్ అనేది ఇద్దరు ఏదో ఒక విషయంలో స్ట్రగుల్ అయ్యారు, ఏదో ఒక చిన్న ఇష్యూ కానీ ఏదైనా ఆ విషయంలో మీరు స్ట్రగుల్ అయ్యారు. సో ఎట్లా ఉన్నారంటే మీ సిచ్యువేషన్స్ ఇక్కడ ఆ బ్రేకప్ని అక్కడితో ఆపేసేసి ఎవరి లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ చేసి మేము మా కెరియర్లో మేము సెటిల్ అవ్వాలి, ఎప్పుడో వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు తప్పకుండా మా దగ్గరికి అనే ఆలోచనతో ఎవరైతే మీ సోల్మేట్ ఉన్నారో వాళ్ళు మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరంటే ఇష్టపడుతున్నారు, మీతో పాటే ఉండాలి అని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళైతే బయటపడట్లేదు. అట్ ద సేమ్ టైం మీరు కూడా అట్లానే మీ ఎనర్జీస్ కూడా అట్లానే కనెక్ట్ అవుతున్నాయి. ఏంటంటే వస్తారు అని ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ ఏదో ఒక చిన్న ఇష్యూ, అది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీరంటే పడని వాళ్ళైనా అయి ఉండొచ్చు, మీ మధ్య ఒక గ్యాప్ అనేది అయితే క్రియేట్ చేశారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది, ఈ లోపల మేము ఫైనాన్షియల్గా మేము చక్కగా సెటిల్ అవ్వాలి, కెరియర్ పరంగా మేము సెటిల్ అవ్వాలి, మేము హ్యాపీగా మా లైఫ్ని లీడ్ చేసేటట్లు మేము ముందుకెళ్ళాలి, ఇట్లా అని ఆలోచించుకుంటూ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా అదే విధంగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ సిచ్యువేషన్స్లో పాత గడిచిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించుకుంటూ మీరు వాళ్ళు ఉన్న చిన్న చిన్న మూమెంట్స్ కానీ, చిన్న చిన్న మీతో ఉన్న వాళ్ళకి ఎఫెక్షనేట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కానీ వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. పైగా వాళ్ళ మీద ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి మీ తరపు నుంచి అనేది కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా అదే విధంగా ఏంటంటే
మీరు వాళ్ళు చెప్తారు, వాళ్ళు వస్తారు. ఎందుకు మా మధ్య ఇంత గ్యాప్ అనేది సిట్యుయేషన్ అనేది ఇలా క్రియేట్ అయిపోతుంది. థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లుయెన్స్‌తో గానీ, లేకపోతే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు. మీ మధ్య ఎవరో ఒకరు గ్యాప్ అనేది క్రియేట్ చేశారు. ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది కూడా వెయిట్ చేస్తున్నారు మీరు కూడా. మీ నుంచి వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒక న్యూ లైఫ్ మీతో బిగిన్ చెయ్యాలి. కొత్త వరల్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి. మీరొస్తే బాగున్ను. మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరేమైనా చెప్తారా? మీరు వాళ్ళకి ఓకే చెప్తారా? ఇన్‌కేస్ లవ్‌లో ఉన్నవాళ్ళైతే కొన్ని సినారియోస్‌లో లవ్‌లో ఉన్నవాళ్ళైతే మీరే వాళ్ళ దగ్గరికెళ్ళి ఏదైనా చెప్తారా? సమ్‌టైమ్స్ ఏం జరిగుండొచ్చంటే మీకు వాళ్ళకి మధ్య చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో ఫ్రెండ్‌షిప్ మధ్య లవ్ కింద అది కన్వర్ట్ అయ్యుండొచ్చు. అది కూడా ఒక్కొక్కసారి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి ఆ లవ్ మళ్ళీ బ్రేకప్‌లోకి వెళ్ళిపోయేలాగుండొచ్చు. అది కూడా ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్సెస్ కానీ, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ కానీ, ఇట్లా ఏదో ఒక దాంతో ఒక బ్రేకప్ అనేది జరగడం. దానివలన వాళ్ళు ఇక కెరియర్ మీద ఫోకస్ చేద్దామని చూడటం. కానీ వాళ్ళ మైండ్‌లో అయితే మీరు ఉన్నారు. మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఈ లవ్ మ్యాటర్‌ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అనేది ఆలోచిస్తున్నారు. మీ అంతలో మీరుగానే చెప్తే బావుంటుంది అనేది కూడా వాళ్ళ నుంచి మీరొస్తారా? మీతో ఒక న్యూ లైఫ్ బిగిన్ చేద్దామా అనే ఆలోచన వాళ్ళలో ఉంది. ది వరల్డ్ ఇక్కడ అదే మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా వాళ్ళు మీతో ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ ఈ సిట్యుయేషన్స్ అన్నీ క్లియర్ అవుతాయా లేదా? ఇంకా థర్డ్ మెసేజ్ ఏం చెప్పాలి మీతోని? ఏదైనా మీకు ఫార్వర్డ్ చేయాలి అంటే ఏం చెప్పాలి? వాట్ ఈస్ వాట్? ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు? అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంకొకటేంటంటే వాళ్ళు ఎటూ తేల్చుకోలేని హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నారు. ముందుకెళ్ళాలా? వెనక్కెళ్ళాలా? మీ సిట్యుయేషన్స్ కూడా అట్లానే ఉన్నాయి. ఒకలాంటి జగ్లింగ్ సిట్యుయేషన్స్ అయితే మీకు ఎదురవుతున్నాయి. వాళ్ళకి కూడా సేమ్. ఏం చెయ్యాలి? దేని నుంచి ఎట్లా మొదలుపెట్టాలి? మీ గురించి వాళ్ళు ఆహ్, ఏ స్టెప్ తీసుకోవాలి అనేదైతే వాళ్ళ ఫీల్ అనేది ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అయితే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళకి కూడా తెలియట్లేదు. కానీ మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో అది మీకు క్లియర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. కానీ హార్ట్ అయితే బ్రేక్ అయింది. అది థర్డ్ పార్టీ వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల కానీ, లేకపోతే ఇతర సిట్యుయేషన్స్ వల్ల కొన్ని సిల్లీ రీజన్స్ వల్ల కూడా ఇదైతే ఇలా జరిగింది. వాళ్ళైతే మిమ్మల్ని నుంచి ఏదైనా చెప్తారా? మీకు ఇంకా వాళ్ళ మీద లవ్ ఉందా? లేకపోతే మేము వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టాము. ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు మమ్మల్ని మా తప్పుల్ని క్షమిస్తారా లేదా అనే ఆలోచన అయితే వాళ్ళలో బాగా ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, మీరు వాళ్ళని క్షమించగలుగుతారా లేదా? మీరు వాళ్ళని గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే మనం నెక్స్ట్ రీడింగ్‌లో చూసేద్దాం. అసలా వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళకి మీరంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని మిస్టేక్స్ మీ మనసును గట్టిగా బాధపెట్టారు. మీ మనసుని అయితే కొంచెం గాయపరిచేలాగా కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళ వల్ల కానీ, థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ అది ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా, మీ కలీగ్స్ అయినా, లేకపోతే మీకు మ్యూచువల్‌గా ఇద్దరి మధ్య ఉన్న ఎవరైనా, వాళ్ళు ఎవరైనా సరే ఈ దానిలో మీ మనసుని వాళ్ళ ఈ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీ మనసుని గాయపరిచేలాగా వీళ్ళ చేత చేపిచ్చారు. సో, మీ హార్ట్ అయితే బ్రేక్ అయ్యింది. మీరు దాన్ని మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీతో న్యూ లైఫ్ బిగిన్ చేస్తామా లేదా? అనేదైతే వాళ్ళు కోరుకుంటున్నారు. మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది? వాళ్ళని మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనం ఇప్పుడు ఈ రీడింగ్‌లో అయితే చూసేద్దాం. సో, ఇప్పుడైతే మీ సైడ్ నుంచి మీకు ఎట్లాంటి ఆలోచనలున్నాయి వాళ్ళ గురించి? అసలు మీరు మళ్ళీ వాళ్ళని గురించి ఆలోచిస్తున్నారా లేదా? వాళ్ళతో ఉండాలని అనుకుంటున్నారా లేదా? ఇదైతే మనము ఈరోజు ఇప్పుడు చూద్దాం. మీ ఎనర్జీస్ యూనివర్స్‌తో ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి? మీ యొక్క ఆలోచనలు ఏంటో యూనివర్స్‌కి మీరు తెలియచేయండి. యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తుందో చూసేద్దాం గైస్. సో, ఇక్కడైతే ది మూన్, ది టవర్, 2 ఆఫ్ వాండ్స్. సో, ఇప్పుడు యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది? బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి 3 ఆఫ్ కప్స్. సో, ఇక్కడ మీ మైండ్ సెట్ వాళ్ళు అనుకున్నది మీరు ఇవ్వగలుగుతారా లేదా అనేది చూస్తే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీరు మానసికంగా ఎంతో స్ట్రగుల్ అయి ఉన్నారు. వాళ్ళ సిట్యుయేషన్స్ వల్ల కానీ, వాళ్ళ వలన మీకు క్రియేట్ అయిన ఇష్యూస్ వల్ల కానీ,
సో మీరు ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకుంటున్నారు. మెంటల్‌గా డిస్టర్బెన్స్‌లో ఉన్నారు. వాళ్ళతో ఉన్న నిమిషాలన్నీ మీకు గుర్తొస్తున్నాయి. మీరు ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఎటూ తేల్చుకోలేని సిట్యుయేషన్స్‌లో మీరున్నారు. ది టవర్ ఇక్కడ అదే మీకు ఇండికేట్ చేస్తుంది. ఏం చెయ్యాలి? ఆ పైనుంచి కింద పడిపోతున్నట్టు ఉంది. వాళ్ళ ప్రేమను మీరు కోరుకున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. ఏదో కొన్ని విషయాలలో కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో వల్ల కానీ ఏదో ఒక హర్ట్ అయితే జరిగింది. సో, మీకు దాని నుంచి బయటపడటం ఎలా అనేది మీరు ఆలోచిస్తున్నారు. కానీ మనసులో అయితే ప్రేమ అనేది ఉంది. కానీ ఈ ప్రేమ కంటే మీరు గతంలో ఇలా జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళని మళ్ళీ నేను యాక్సెప్ట్ చేస్తే వీళ్ళకి మళ్ళీ నేను ఓకే చెప్తే మళ్ళీ నా లైఫ్ ఎట్లా ఉంటుంది? నేను వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతానా లేదా? వీళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతానా లేదా అనేది మీకు ఆలోచనలో ఉంది. ఎందుకంటే మీరు అట్లాంటి సిట్యుయేషన్స్‌ని, అట్లాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. మీరు వాళ్ళ మీద ఎంత లవ్ అయితే చూపిచ్చారో, ఆ లవ్‌కి ఒక్కొక్కసారి అవమానం రావటం కానీ, ఒక్కొక్కసారి మిమ్మల్ని కించపరిచేలా ఉండటం కానీ, ఒక్కొక్కసారి మీ హార్ట్ బ్రేక్ అయ్యే విధంగా మాట్లాడటం కానీ, ఇట్లా ఏదో ఒకటి లేకపోతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయటం కానీ, లేకపోతే వేరే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌తో మిమ్మల్ని తక్కువ చేసి మీతో ఉండకుండా ఉండటం కానీ, ఇట్లా ఏదో ఒక సమ్ రీజన్‌తో మీ హార్ట్ అయితే బ్రేక్ అయింది. సో, వాటి నుంచి మీరు ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఇచ్చినా మీరు వెళ్ళాలా వద్దా? వీళ్ళతో నా లైఫ్ ఎట్లా ఉంటుంది అనే క్వెషన్ మార్క్ అయితే మీ మైండ్‌లో ఉంది. కానీ ప్రేమ అయితే ఉంది. కానీ మానసికంగా మాత్రం చాలా చాలా ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. మానసికంగా చాలా డిస్టర్బెన్స్ ఉంది మీకు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో, దాని నుంచి ఎట్లా బయటపడాలి అనేది కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఈ ఛాన్స్ దొరికింది కానీ ఎటు వెళ్ళాలి? ఇప్పుడు మీకెలా ఉందంటే ఒక ఒక మనిషిని బాగా ఇష్టపడి దానిలో కొంతవరకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే, ఆ ప్రాబ్లమ్ నుంచి ఎట్లా బయటపడాలి అనేది ఎలా ఉందంటే, పైనుంచి కిందకి పడిపోతుంటే, అగాధంలో పడిపోతుంటే ఎటు ఎళ్తది నా లైఫ్ అనేటట్లు మీ ఆలోచన అయితే ఉంది. సో, ఎటూ తేల్చుకోలేని సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. ది వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్ కూడా మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది వ్యూయర్స్. ఇక్కడ ఏం తెలుస్తుందంటే చేతిలో ఒక మీ ప్రపంచం ఉంది. మీరు 2 దండాలు పట్టుకొని ఉన్నారు. అంటే ఎటు వెళ్ళాలి? ఏం ఆలోచించుకోవాలి? నేను ఈ డెసిషన్స్ తీసుకోవడం వల్ల నా లైఫ్ ఎటు వెళ్తుంది? నేను మంచిగా ఉండగలుగుతానా? హ్యాపీ మూమెంట్స్‌ని లీడ్ చేయగలుగుతానా? లేకపోతే నేను వాళ్ళ చేతుల్లో ఏమైనా మోసపోతానా? ఇంతకుముందు మంచి మాటలు చెప్పి మమ్మల్ని నెగ్లెక్ట్ చేసినట్టే ఇప్పుడు కూడా మమ్మల్ని నా హార్ట్ బ్రేక్ చేస్తారా? అనే ఆలోచన అయితే మీలో ఉంది. ఏమీ తోచకుండా ఎటు డెసిషన్స్ తీసుకోలేకుండా ఆలోచిస్తున్నారు. ఏ స్టెప్ తీసుకోవాలి మీరు? సో, ఇక్కడ ఏ స్టెప్ తీసుకోవాలనేది మీ మీ మైండ్ కూడా అందట్లేదు అనేది ఉంది. ఏదో ఒకటి కానీ లైఫ్‌లో ఏం జరిగితే జరుగుతుంది. ముందుకు అలా వెళ్ళిపోతాను. నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి. నేను ఇంకా ఏదైనా న్యూ ఆపర్చునిటీస్ తీసుకోవాలి అనేదైతే ఇక్కడ మీకు తెలుస్తుంది. సో, మీరు వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలా వద్దా? వాళ్ళని ఏ విధంగా వాళ్ళతోని మళ్ళీ నేను కనెక్ట్ అవ్వాలి? అసలు కనెక్ట్ అయితే నా లైఫ్ ఎట్లా ఉంటుంది? మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయా? నన్ను చేస్తారా? నేను మోసపోతానా? అనే ఆలోచన మీ మైండ్‌లో ఉంది. సో, ఏది జరిగితే జరుగుతుంది. ఇప్పుడైతే నేను ఏ డెసిషన్ తీసుకోలేను అనే ఆలోచన కూడా మీ మైండ్‌లో ఉంది. ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ అదే వచ్చింది. మీరు మీ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు అందుకోండి. యూనివర్స్ నుంచి మీకు అదే మెసేజ్ వస్తుంది గైస్. మీరు అందుకోండి. చక్కగా మీ లైఫ్‌ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి మీరు ట్రై చేయండి. అప్పుడు మీరు ఒకవేళ వాళ్ళతో కలవాలి, వాళ్ళు మారారు, వాళ్ళు మీ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే మీరు మళ్ళీ రావాలి వాళ్ళ దగ్గరికి, మీరు మళ్ళీ వాళ్ళతో ఉండాలి అనే ఆలోచన ఉంది. కానీ మీకు వాళ్ళు చేసే పాస్ట్‌లో వాళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల కానీ, వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసే విధానం వల్ల కానీ, మీ మనసు మీద వాళ్ళు వేసే దెబ్బల వల్ల కానీ మీరు చాలా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేసి ఉన్నారు. సో, వాటన్నిటిని మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలా లేకపోతే ఇక్కడితో బ్రేకప్ చేసేయాలా అనే ఆలోచన మీలో ఉంది. సో, ఇక్కడ యూనివర్స్ మీకైతే కొత్త ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. మీరు హ్యాపీగా ఉండగలగరు అనేది ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ మీకు తెలియచేస్తుంది. సో, ఏంజెల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నాయో చూద్దాం. ఏంజెల్స్ మెసేజ్ కనుక మనం చూసినట్లయితే మే యువర్ గార్డెన్ ఏంజెల్స్ వింగ్స్ అరౌండ్ ది ప్రొటెక్ట్ యూ విత్ దేర్ డివైన్ లవ్. మిమ్మల్ని ఈ నేచరు చాలా మంచి డివైన్ లవ్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో, ఇక్కడ మనకు వచ్చిన కార్డ్ కూడా అదే కదా వ్యూయర్స్. ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లోనే ముందుకు వెళ్ళండి. ఏది చెయ్యాలనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ఒక యూనివర్స్ మీకు ఇచ్చే చక్కటి మెసేజ్ మీరు అర్థం చేసుకోవాలి.
సో మీరు ఆ విధంగా మీ కెరియర్ని కానీ, మీరు ఏదైతే ఫోకస్ చేయాలి అనుకుంటున్నారో మీ లైఫ్ని కానీ ముందుకు ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారో దాని మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. దానికి నేచర్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. దానికి ఏంజెల్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాయి అనేది ఇక్కడ ఈ కార్డులో మీకు వచ్చింది వ్యూయర్స్. సో మీరు వాళ్ళకి సమాధానం ఇస్తారా లేదా అనేది కొంతవరకు ముందుకు వెళ్ళటం వల్ల తెలుస్తుంది. వాళ్ళు మారారా లేదా అనేది, మళ్ళీ మిమ్మల్ని మీరు వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారా లేదా అనేది. మీరు ఇన్కేస్ మీరు వెళ్ళిపోతే మీరు వాళ్ళు చెప్పిన దానికి ఓకే చెప్పి మీరు వెనక్కి వెళ్తే మీకు ఆ రెస్పెక్ట్ దొరకకపోవచ్చు అనేది మీ క్వశ్చన్. సో మీరు అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు నేను నా కెరియర్ మీద ఫోకస్ చేస్తాను అనేది మీ యొక్క ఎయిమ్ కింద ఉండాలి. మీరు అచీవ్ చేయాలి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. సో ఇప్పుడైతే మీ లవ్ రీడింగ్లో ఏం ఉంది, వాళ్ళ మైండ్ సెట్లో ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలో మీ లవ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ మై ఫ్యామిలీ వాజ్ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ. వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్క్లో వాళ్ళు ఉన్నారు. ఆ క్వశ్చన్లోనే వాళ్ళు ఇంకా ఆలోచించుకుంటూ ఉన్నారు. సో మీరేంటంటే మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి. మీరు మీ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయండి. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ స్కిల్ని డెవలప్ చేయండి. ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ మీకు అదే. నెక్స్ట్ మీకు ఏంజల్స్ కూడా మీకు చక్కటి మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. మీకు అంతా హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్లో మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో, ఎయిమ్స్ ఉన్నాయో మీరు వాటిని రీచ్ అవ్వాలి. వాటికి నేచర్ మీకు సపోర్ట్ చేస్తుంది అనేది రీడింగ్లో అయితే మీకు తెలుస్తుంది వ్యూయర్స్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే అందించండి. మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. Gratitude. We'll meet another video, guys.